ఓం నమ శివాయ. మనకు రాబోయే 2 రోజుల్లో శివరాత్రి వస్తున్నది. 15 ఫిబ్రవరి 2026న శివరాత్రి వస్తున్న కారణంగా ఆ శివుడి గురించి అనగా అరుణాచలేశ్వరుడి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసే ఉండొచ్చు, కానీ నా తృప్తి కొరకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ ప్రభో అనే మంత్రం కేవలం ఒక పాట మాత్రమే కాదు, అది రమణ మహర్షి అందించిన ఒక అద్భుతమైన మార్గం. అరుణాచల శివ మౌనంలో వినిపించే శబ్దం. మనం రోజు ఎన్నో పాటలు వింటాం, కానీ ఒకే ఒక నామాన్ని పదే పదే విన్నా పాడిన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అదే అరుణాచల శివ. ఈ నామం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో మీకు తెలుసా? అరుణాచలం అంటే సాక్షాత్తు పరమశివుడి అగ్నిలింగం. ఈ కొండ చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయని నమ్ముతారు. కానీ అందరూ అక్కడికి వెళ్ళలేరు కదా. అందుకే రమణ మహర్షి మనకు ఈ నామస్మరణను అందించారు. అరుణాచల అని ఒక్కసారి మనసు నిండా స్మరిస్తే చాలు, అది వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఆ కొండ దగ్గర ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ పాటలో అరుణాచల శివ అని ఎందుకు పదే పదే అంటారో తెలుసా? అరుణ అంటే అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్ని అని, అచల అంటే కదలనిది అని అర్థం. అంటే మనసులోని చంచలత్వాన్ని తొలగించి ఆత్మ స్థిరత్వాన్ని ఇచ్చే పరమాత్మే ఈ అరుణాచల శివుడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ ప్రభో. అరుణాచలం వెళ్ళిన వారి జీవితాల్లో అరుణాచలం వెళ్ళకముందు, వెళ్ళిన తరువాత అనే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. దీనినే భక్తులు అరుణాచల ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అరుణాచలం గురించి, ఆ నామస్మరణ గురించి మరిన్ని అద్భుతమైన మరియు రహస్యమైన విషయాలు ఏమిటంటే, మౌనానికి భాష ఈ నామం. రమణ మహర్షి ఒక మాట చెప్పేవారు, అరుణాచలం అంటే మౌనం. మనం అరుణాచల శివ అని పాడుతున్నప్పుడు మన మనసులోని అనవసరమైన ఆలోచనలన్నీ ఆగిపోయి చివరికి ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. ఆ మౌనంలోనే దేవుడు కనిపిస్తాడు. గిరి ప్రదక్షిణ రహస్యం. అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే అక్కడికి వెళ్ళలేని వారు ఈ పాట పాడుకుంటూ మనసులోనే ఆ కొండ చుట్టూ తిరుగుతున్నట్లు ఊహించుకుంటే దానిని మానస ప్రదక్షిణ అంటారు. దీనికి కూడా సమానమైన ఫలితం ఉంటుందని సిద్ధులు చెబుతారు. ఆ అనే అక్షరం ప్రాముఖ్యత. అరుణాచల అనే పదం ఆతో మొదలవుతుంది. మన శాస్త్రాల ప్రకారం ఆ అంటే పరమాత్మ, ఆ అంటే శివుడు అంటే ప్రకాశం, రు అంటే జీవుడు అంటే మనం, ర్న అంటే ఐక్యం అంటే జీవుడు శివుడిలో ఐక్యం కావటమే ఈ నామం యొక్క అంతరార్థం. అరుణాచలం గురించి ఒక మాట ఉంది, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళేది కాదు అది, ఆ అరుణాచలేశ్వరుడే మనల్ని పిలవాలి. ఒక వ్యక్తి అరుణాచలం వెళ్ళాలని అనుకున్నాడంటేనే అతని కర్మలు తొలగిపోయే సమయం దగ్గర పడిందని అర్థం. అహంకారం కరిగిపోవటం. వెళ్ళకముందు మనిషికి నేను చేస్తున్నాను, ఇది నాది అనే అహంకారం ఉంటుంది. వెళ్ళిన తరువాత ఆ కొండ ముందు నిలబడితే మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. ఆ గిరి ప్రదక్షిణ చేసిన తరువాత మనిషిలో తెలియని వినయం, ప్రశాంతత వస్తాయి. అందుకే వెళ్ళిన తరువాత మనిషి మారిపోతాడు అంటారు. ఆలోచనల విరామం. అరుణాచలం వెళ్ళి వచ్చిన తరువాత చాలామంది చెప్పే మాట, నాకు కోపం తగ్గింది, లేదా నేను అనవసరంగా టెన్షన్ పడటం మానేశాను. ఆ కొండకు ఉన్న అయస్కాంత శక్తి
మనసులోని అశాంతిని లాగేసుకుంటుంది. కర్మ ప్రక్షాళన. శాస్త్రాల ప్రకారం గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుతో ఒక జన్మ పాపం కరిగిపోతుందంట. అందుకే వెళ్ళి వచ్చిన తరువాత జీవితంలో కొత్త అవకాశాలు రావటం లేదా పాత సమస్యలు తీరిపోవటం గమనించవచ్చు. మరణతాత్ కాశీ స్మరణతాత్ అరుణాచలం అని ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. మరణాత్ కాశీ జననాత్ కమలాలయే దర్శనాత్ అభ్యుదయే పుణ్యం స్మరణాత్ అరుణాచలం. దీని అర్థం ఏమిటంటే కాశీలో మరణిస్తే ముక్తి, తిరువారూర్ అంటే కమలాలయంలో పుడితే ముక్తి, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి, కానీ అరుణాచలాన్ని కేవలం తలుచుకుంటేనే ముక్తి లభిస్తుంది. అందుకే ఈ పాట అంత శక్తివంతమైనది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ ప్రభో. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అరుణాచలం అనేది కేవలం రాయి రప్పలతో కూడిన కొండ కాదు. అది ఒక జ్యోతిలింగం. భూమి మీద సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న ప్రత్యక్ష రూపం. మీరు ఏ పనిలో ఉన్నా సరే మనసులో అరుణాచల శివ అని అనుకుంటే చాలు, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. చాలామంది అంటారు అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మాలో ఏదో మారిపోయింది అని. నిజానికి అరుణాచలం వెళ్ళటం అంటే ఒక ట్రిప్పుకి వెళ్ళటం కాదు. అది ఒక మనసుని క్లీన్ చేసుకునే ఒక ప్రక్రియ. అక్కడి గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన ఏ వ్యక్తి అయినా అంతకు ముందు ఉన్న అశాంతితో ఉండలేడు. ఆ కొండ మనలోని నేను అనే అహంకారాన్ని దహించేస్తుంది. మీరు ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ పాటను కళ్ళు మూసుకొని వినండి. మీ మనసులోని ఆలోచనలన్నీ మాయమై ఒక తెలియని మౌనం ఆవరిస్తుంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ తప్పకుండా చెయ్యండి. ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ ప్రభో. ఓం నమః శివాయ. ఓం తత్సత్. స్వస్తి.